క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి సహా తామందరం పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. తాను ముఖ్యమంత్రికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని, కేవలం రాత్రి బావుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసమే సూచనలు చేశానని, బలహీనపడేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన కామెంట్స్ తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల నిబంధనల్లో మార్పులు వచ్చాయని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే బట్టి విక్రమార్క దగ్గరకు వచ్చానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ఇక కొండా మురళితో అనుకోకుండా ఎదురుపడ్డం తప్ప ఆయన రాకతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఏం మాట్లాడుతున్నా అసలు మా సబ్జెక్టే నాది నేనే లేదు లేదు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తున్నందుకు బట్టి గారి ఇంటికి రావడం జరిగింది. నేను హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నాకు కొండ మురళి గారు పలకరించి పోయిన తర్వాత నేను బట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు, సంబంధం లేదు, నియోజకవర్గానికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు. అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్ ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని, వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు కంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఆంధ్ర మీడియా అందరికీ. మళ్ళొకసారి చెప్తున్నా, సీరియస్ ఏబిఎన్ ఛానల్ కు మనకు కొనసాడుతున్నా చెప్తున్నా, మర్యాద మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి సహా తామంతా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. తాను ముఖ్యమంత్రికి కానీ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని, కేవలం రాత్రింబవళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని వివరణ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసమే సూచనలు చేశానని, బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన కామెంట్స్ తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలలో మార్పులు వచ్చాయని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే బట్టి విక్రమార్క దగ్గరకు వచ్చానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. ఇక కొండా మురళితో అనుకోకుండా ఎదురుపడ్డం తప్ప ఆయన రాకతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యాక మునుగోడు ఎమ్మెల్యే రాజీ ఇక ఏదైతే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జరుగుతున్నటువంటి వరుస వివాదాల నేపథ్యంలో ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఇక ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే ఒకవైపు సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, మరోవైపు ఏదైతే వనపర్తికి సంబంధించి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కి క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ క్రమశిక్షణ కమిటీ ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఇటు
బట్టి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ కావడం జరిగింది. ఇక ఈ రోజు భేటీ అనంతరం బయటికి వచ్చాక చాలా కీలక విషయాలు కూడా ప్రస్తావించారు. ఇక క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక క్రమశిక్షణ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను పార్టీకి కట్టుబడే ఉంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడా మాట్లాడలేదు. ఇక కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే నేను మాట్లాడాను ఇప్పటి వరకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. పార్టీ బలోపేతం కోసం నేను మాట్లాడాను, కానీ పార్టీని బలహీనపరిచే విధంగా నేను మాట్లాడలేదు అని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం అంటూ కూడా మాట్లాడారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో కొన్న సురేష కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా భేటీ సందర్భంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు అందితే నేను స్పందిస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. మాకు ఒక ఐడియా ఉందని చెప్పి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధు రవి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఏంటంటే ఇక రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అనేటువంటి చర్చ కూడా ఇటు పార్టీలో జరుగుతున్న తరుణంలోనే ఇక ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం, అలాగే బయటకు వచ్చాక పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏదైతే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో బతికించుకోవాలనే ధ్యేయంగానే నేను మాట్లాడాను తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టపరిచే విధంగా మాత్రం నేను వ్యాఖ్యలు చేయలేదు. ఒకవైపు మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గుర్తించాలి, ఇటు ప్రభుత్వ పదవుల్లోనూ అలాగే పార్టీ పదవుల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అని మాత్రమే నేను చెప్పాను తప్ప ఎక్కడ పార్టీకి నష్టపరిచే విధంగా మాత్రం మాట్లాడలేదు అని చెప్పి ఈ రోజు మరొకసారి కూడా స్పష్టం చేశాను. అయితే అభివృద్ధి నిధుల కోసం మాత్రమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి దగ్గరకు వచ్చాను. ఇక కొండామూర్తి అనుకోకుండా నాకు ఎదురుపడ్డారు తప్ప ఇందులో ఈ సమావేశం సంబంధించి నాకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక కొండామూర్తి రాకకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఏదైతే తెలంగాణలో సంబంధించి చూసుకుంటే ఇటు పార్టీని రానున్న రోజుల్లో ఇంకా మరింత బలోపేతం చేసేలా కూడా మేము పాటుపడతాం. పార్టీ క్రమశిక్షణకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇదే సందర్భంలో తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం ఎక్కువైంది, నాలాంటి నికాసైన నేతను ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ఆంధ్ర మీడియా ఛానల్స్ నాలాంటి సీనియర్లపై అసత్య కథనాలు రాస్తున్నాయి. ఇక నాపై అసత్య కథనాలు ప్రచారం చేసే వారందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఇలాంటి అసత్య కథనాలు ప్రచారించవద్దు అని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మొదటి నుండి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే నాకు హామీ ఇస్తుందో ఆ హామీనే నేను ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాను తప్ప పార్టీకి నష్టపరిచేలా మాత్రం ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నా నియోజకవర్గానికి సంబంధించి నిధుల కోసం చర్చించేందుకు మాత్రమే ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి కూడా క్లారిటీ ఇచ్చారు. నేను ఏదైతే మాట్లాడాకనే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇటు ప్రభుత్వం కూడా రూల్స్ మార్చింది అని చెప్పి కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు కేవలం అభివృద్ధి నిధుల కోసం మాత్రమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యాను. ఇక కొండామురళికి నాకు అనుకోకుండా ఎదురుపడ్డారు తప్ప కొండామురళి రాజకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ తో జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి నివాసంలో జరిగినటువంటి సమావేశం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు కొండామురళి తో భేటీ కావడం, అదే సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉండడం, మరోవైపు మునుగోడు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అదే సమయంలో అక్కడ ఉండడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం నేను నా పని కోసం మాత్రమే నేను ఉప ముఖ్యమంత్రి నా నియోజకవర్గం సంబంధించినటువంటి పనుల కోసం మాత్రమే కలిసాను కానీ ఇక వేరే విషయం నేను మాట్లాడలేదు అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెన్. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్ప నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు అసలు. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర